ఎప్పుడు రికార్డ్ చేస్తావు అని చెప్తే అందరికీ ఇది బేసికల్గా మనందరం కూడా అది రిసోర్స్ పర్సన్స్ మనం ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్లో ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ COP28లో ఈ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్, ఈవెంట్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం కదా. సో దానికి మనము ఏం చేయొచ్చు అనేది ఒకటి ఇండివిజువల్గా ఆలోచన చేసుకోవడం, బట్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అంటే కంప్లీట్గా దీని గురించి అండర్స్టాండింగ్ తెలుసుకోవడము. సో ఆ కాంటెక్స్లో ఎస్పెషల్లీ ఇలాంటిది ఒక వర్క్షాప్ చేయడం అయింది. సో ఇది రిగార్డింగ్ కాప్ అనేది మీకు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇది బేసికల్గా ఎవ్రీ ఇయర్ మనకు UNFCCC వాళ్ళు అండర్ UN వీళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో మనకు ఈసారి COP28 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు దుబాయ్లో అవుతున్నది. అయితే ఈ ఒక్క దాంట్లో నియర్లీ 200 కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ పార్టిసిపేటింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్యాదరింగ్ అండ్ సమ్ హెడ్స్ ఆఫ్ ది నేషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో అయితే ఎవ్రీ ఇయర్ ఇది అవుతుంది. ప్రొఫెసర్ సారు లాస్ట్ 2 years బిఫోరు ఒకసారి ఇట్లనే డిస్కషన్ అయిన ఉండే, వెన్ దెర్ ఈజ్ ఎమర్జెన్సీ, క్లైమేట్ ఎమర్జెన్సీ అండ్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు యాక్ట్ అన్నప్పుడు వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ అని సారు ఇనిషియేట్ చేశారు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈ సెడ్ ఈస్ బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఈ యొక్క కాప్లో ఏమవుతుంది అసలు దాన్ని రివ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇనిషియేటెడ్. అండ్ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు ఇమీడియట్లీ సెడ్ ఎస్ ఐ విల్ డూ దట్ రివ్యూ అని అన్నారు. బట్ అది ఎక్స్టెండెడ్గా మనం ఏం చేసినామంటే అబౌట్ CGR మీ అందరికి కూడా తెలుసు, మీరు అంత పాత పార్ట్నర్స్ కాబట్టి ఐ విల్ స్కిప్. సో అయితే ఇందులో భాగంగా మనకు దేర్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ప్యారలల్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో దట్ యూజువల్గా పార్టీస్ అంటే అది గవర్నమెంట్స్ మధ్యన నిజంగా కూడా మనను బ్లూ జోన్, గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టుకుంటారు. ఆడ పోతే కూడా లోపల కూడా రానియర్, అన్లెస్ యువర్ గవర్నమెంట్ యూ కెనాట్ ఎంటర్ అంటారు. సో అంటే ఈవెన్ సాధారణ ప్రజల మీద ఇంపాక్ట్ అవుతున్నప్పుడు మరి వీళ్ళందరికీ అవగాహన ఉండాలి. స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు అందరూ ఉంటారు, అటు మహిళలు, యూత్, పిల్లలు, ఉండనోళ్ళు ఎవరు స్టేక్ హోల్డర్ వైజ్ చూస్తే, సెక్టర్స్ చూస్తే ఎవ్రీ సెక్టర్ ఇస్ దేర్. SDGs చూస్తే ఆల్ 17 goals ఆర్ రిలవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ COP. గోల్ నెంబర్ 13 మనం ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ అన్న కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఎన్కంపాసెస్. ఈవెన్ మన ఫ్యూచర్ ఆఫ్ ద యంగర్ జనరేషన్స్ ఈజ్ ఎట్ స్టేక్ అని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఈ కాంటెక్స్లో ఐ థింక్ బియాండ్ దట్ క్యాన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ దిస్ అనాలిసిస్ కానీ మనము వర్క్షాప్స్, మనకు అర్త్ సెంటర్స్ అలయన్స్ ఉన్నది, అట్లనే YELP ప్రోగ్రామ్ ఉన్నది యాజ్ ఆఫ్ నౌ, యంగ్ అర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్. తర్వాత అర్త్ సెంటర్స్ అలయన్స్ ఎస్పెషల్లీ విత్ కాలేజెస్, యూత్ వీళ్ళందరితో ఉన్నది. సో వీ హ్యావ్ బిల్ట్ ఏ నెట్వర్క్ సిన్స్ వెరీ లాంగ్. అండ్ వీళ్ళందరినీ కూడా మనం రెగ్యులర్గా వర్క్షాప్ చేయడము లేదా వెబినార్స్, ఎందుకంటే యాక్సెస్ సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ వెబినార్స్ కూడా వీ హ్యావ్ కండక్టెడ్. ఎందుకంటే ఈ మోడ్లో మనకు అడ్వాంటేజ్ ఉండే, ఎందుకంటే ద బెస్ట్ రిసోర్స్ పర్సన్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ పార్టిసిపేషన్ వాళ్ళు రాగలిగారు. అండ్ దేర్ వాజ్ గుడ్ షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. ఈవెన్ మన మిషన్లో కూడా నేషనల్ మిషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మనం చూస్తే కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఉన్నది మనకు 8 మిషన్స్లలో. సో అట్లా మనకు దిస్ ప్లాట్ఫామ్ హ్యాడ్ బీన్ యూస్ఫుల్. ఇదే కాకుండా మనం కాంపిటీషన్స్ పెట్టడము లేదా ఫ్యాక్ట్ షీట్స్, పాలసీ డిబేట్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం, లేదా ఫిజికల్గా మనకు అంటే లాస్ట్ కాప్స్లలో చూస్తే COP1, COP2లో చూస్తే అవుట్ రీచ్ చూస్తే అరౌండ్ 4 lakh పీపుల్కి రీచ్ అయినాం మనం. అంటే బై ఆల్ మీడియా, అంటే మీరు యూట్యూబ్ అనండి లేదా సోషల్ మీడియా అనండి, షేరింగ్ అంటాము కదా మనం, అట్లా అవన్నీ కలిపితే టోటల్ క్యాల్కులేషన్ చూస్తే ద టోటల్ ఈవెంట్ చేసినప్పుడు COP1, COP2 అంతమందికి రీచ్ అయినాము. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి. బట్ డైరెక్ట్ చూస్తే అట్లీస్ట్ 30 పార్ట్నర్స్ మనకు జాయిన్ అయ్యారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే అటు NGOలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ యూనివర్సిటీసు, ఇన్స్టిట్యూషన్స్ అందరు పార్ట్నర్షిప్ అయి జాయిన్ అయ్యారు. అదే కాదు వాళ్ళు ఫిజికల్గా కూడా మన దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అర్త్ సెంటర్ బేసిస్లో మనం చేసినాం. కన్వీనియన్స్ తోటి కూడా పోవాలని, ఎందుకంటే టీచర్లకు కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి. సో అట్లా అవుట్ రీచ్ ఈవెన్ ఫిజికల్గా కూడా పిల్లలు అట్లీస్ట్ ఒక 30 స్టూడెంట్స్ యూస్ టు బీ దేర్ ఇన్ ద క్యాంపస్.
కంటిన్యూస్గా ఒక పెద్ద ఈవెంట్ చేయాలంటే మినిమం వాళ్ళకు తెలిసి ఉండాలి కదా, ఇన్ ద ఫ్యూచర్ దే కెన్ ఆల్సో ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్ అని. అట్లా ఎక్స్పీరియన్షియల్గా మనం వీ హ్యావ్ మెంటర్డ్ దెమ్. ఇదే కాకుండా ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అయ్యారు. యుఎన్ వాళ్ళు చాలా కోర్సెస్ దే ఆఫర్ కదా, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే దే జాయిన్డ్ అండ్ దే గాట్ ద సర్టిఫికేట్స్ ఆల్సో. సో అది కూడా ఒక రకమే, అంటే కంటిన్యూస్ నాలెడ్జ్ అనేది మనం ఈ కాంటెక్స్లో బిల్డ్ అవుతున్నది. సో ఇది మనకు ఇప్పుడు చూస్తే వాట్ వీ హ్యాడ్ బీన్ డూయింగ్ అంటే యాక్చువల్గా ఎస్డిజీస్ మీద 2015లో మనము ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. బికాజ్ విత్ ఇన్ ఎస్డిజీస్ క్లైమేట్ చేంజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అట్లా చూసినా కానీ. బట్ అదర్వైజ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే యాక్టివిటీ చేస్తుందో డే 1 కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని మనం అంటాం. ఎస్పెషల్లీ చెట్లు పెట్టడమే ఒక పెద్ద అచీవ్మెంట్. అందులో 3.6 మిలియన్ సాప్లింగ్స్ పెట్టడం, మ్యాసివ్ అవేర్నెస్ చేయడము, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ క్లైమేట్ చేంజ్. ఎవరు మాట్లాడినా ఫస్ట్ చెట్లు పెట్టాలి, భూమి వేడి తగ్గుతుంది, గ్రీనరీ పెడితే మన పొల్యూషన్ తగ్గుతుంది, ఇట్లా మనం బేసికల్గా అంటాము. సో దట్ హ్యాడ్ బిన్ ద కోర్ యాక్టివిటీస్ ఆఫ్ సిజిఆర్. బట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి మనము అనే దాంట్లో ఈస్టర్న్ ఘాట్స్ మీద 5 స్టేట్స్ని మనం కలిపి కంటిన్యూస్గా సెమినార్లు, కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసినాం. దిస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. దెన్ ఇవి కాకుండా నేను అన్నట్టు 2015లో ఎప్పుడైతే ఎస్డిజీస్ అయినాయో, ప్రొఫెసర్ సార్ హీ హాజ్ ఇనిషియేటెడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఎట్ అన్మస్పల్లి ఇది టు డిస్కస్ ఆన్ దిస్ ఎస్డిజీస్. అక్కడ నుంచి మొదలు పెడితే మళ్ళీ నేషనల్ సెమినార్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్డిజీస్ అని 2017లో చేయడము. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ ఎమర్జెన్సీ, ఇది న్యూఢిల్లీనే చేయడమైంది. డైరెక్ట్ ఇక్కడికి నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి చేయడమైంది అందరం, మన టీం వెళ్ళి. క్యాపిటల్ ఫౌండేషన్ వాజ్ దేర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. అండ్ అట్లనే కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ మనము లైక్ ఫస్ట్ చేసినప్పుడు 30th నవంబర్ టు 12th డిసెంబర్ 21, దెన్ 6th నవంబర్ టు 20th నవంబర్ 22, దెన్ 30th నవంబర్ టు 12th డిసెంబర్ ఇప్పుడు మనం చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ ఆర్ ఆన్ గోయింగ్. సో ఇప్పుడు ఈ COP3లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అజెండా ఏంటంటే టు రివ్యూ ద డే టు డే ప్రొసీడింగ్స్ అండ్ డెసిషన్ ఆఫ్ COP28 అండ్ టు డిసెమినేట్ ద రిలవెన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ పీపుల్. ఇది ఎందుకంటే ద మీడియా మనకున్నారు కానీ అనాలిసిస్ చేయడము అంత ఈజీగా ఉండదు వెన్ ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఆ ఎసెన్స్ తీసుకొని యాక్చువల్లీ వాట్ దే ఆర్ డిస్కసింగ్, వాట్ ఈస్ ద డెసిషన్స్ మేడ్. లైక్ లాస్ అండ్ డ్యామేజ్ అనేది లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసిండు. యూఎస్ అంటే మాకు అర్థమే కాలే, మీరు చెప్పిరు వెళ్ళిపోయారు లాస్ట్ కాప్లా అని అంటారు ఇప్పటికీ. అంటే అలాంటి మాటలు ఉన్నాయి. మనకు కూడా అంత ఫాస్ట్గా అన్ని దేశాలను కూర్చోబెట్టి ఒక్క మాట మీద రానికి వాళ్ళు చేసేది ప్రాసెస్ చాలా ఉంటుంది. బట్ ద ఎక్స్పర్ట్స్ లైక్ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు ఈజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ ఆల్ ద డీటెయిల్స్. నాకు తెలుసు ఆయనకి ఎంత కష్టమో, రాత్రి మొత్తం వర్క్ చేస్తేనే ఎర్లీ మార్నింగ్ చెప్పనీకి అవుతుంది. So he had been doing that very successfully in the last 2, and now also he will continue to do 9 to 10 untadi every day adi. Then to organize thematic discussions with respective stakeholders in partnership with relevant organizations, agencies, institutions and universities. అయితే మన స్కోప్ చాలా బ్రాడన్ చేసినాం మనం థీమాటిక్ ఏరియాస్, రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్, ఇంక్లూడింగ్ పెస్టిసైడ్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్లా all aspects. Like this time we are having an event on with Engineering Staff College of India, and involving all the engineers and looking into how it will impact even their sectors and atla broader ga like EPTR and involve cheyadamu. So all stakeholders are involved in this, and children ni kuda we are conducting an event at the Earth Center only with children, and youth the conference second roju aitunnadi, that is also planned. సో ఇట్లా మనకు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వీఆర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్స్. అండ్ టు ఫెసిలిటేట్ ద ఇంక్లూజన్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ ఇండివిజువల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్ impacts and consequences to transformative solutions in order to ensure equity, justice and sustainability. These are the fundamental ante why we are doing ane dantla. These are the important aspects.